కృపదిగి మారిన బ్రతుకులలో నవ్వులు విసిరేనురా. కృపదిగి వచ్చెను ఎన్నియాలు నవ్వులు విసిరేను ఎన్నియాలు. అమేన్. కృపదిగి వచ్చెను ఎన్నియాలు నవ్వులు విసిరేను ఎన్నియాలు. రారా పండగ చేద్దాం సిన్నోడా మనసారా యేసయ్యను కలువనురా. రారా పండగ చేద్దాం సిన్నోడా మనసారా యేసయ్యను కలువనురా. ఎన్నియాలు 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 యేసయ్య పుట్టాడు దునియాలు. ఎన్నియాలు 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 యేసయ్య పుట్టాడు దునియాలు. చప్పుకుంటూ ప్రభునామం మైపత్తుదాం. మోడిన బ్రతుకులలో విజయము వచ్చెనురా. కాలిన బ్రతుకులలో కృపదిగి వచ్చెనురా. మోడిన బ్రతుకులలో విజయము వచ్చెనురా. కాలిన బ్రతుకులలో సిగురే వచ్చెనురా. ఓటెము పోయే ఎన్నియాలు విజయము వచ్చెను ఎన్నియాలు. ఓటెము పోయే ఎన్నియాలు విజయము వచ్చెను ఎన్నియాలు. రారా పండగ చేద్దాము సిన్నోడా మనసారా యేసయ్యను కలువనురా. రారా పండగ చేద్దాము సిన్నోడా మనసారా యేసయ్యను కలువనురా. ఎన్నియాలు 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 యేసయ్య పుట్టాడు దునియాలు. ఆమేన్. ఎన్నియాలు 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 యేసయ్య పుట్టాడు దునియాలు. రారా పండగ చేద్దాం సిన్నోడా మనసారా యేసయ్యను కలువనురా. రారా పండగ చేద్దాం సిన్నోడా మనసారా యేసయ్యను కలువనురా. ఇచ్చిన అయ్యగారికి సమయం కల్పిస్తున్నా. థ్యాంక్ యూ. సమయం ఎక్కువైంది, అందుచేత త్వరగా వెళ్తున్నాం. ఇంకోళ్ళు ఎవరైనా పాట పాడతారా? ఎవరికైనా ఎవరైనా పాడదామని ఆశపడుతున్నారా? రైట్, అవకాశం. దేవుని మహింపరుద్దాం, మనం అందరం కలిసి ఆనందిద్దాం. దేని స్తోత్రం. హల్లెలూయా. పాట పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. పాటలు పాడడానికి అవకాశం ఇద్దాం. ప్రభువుని మహిమపరుద్దాం. దేని స్తోత్రం. సంబరాల సుక్క వెలిసెను అంబరాల సక్కనైన సామి పుట్టెను నా గుండెలోనా. సంబరాల సుక్క వెలిసెను అంబరాల సక్కనైన సామి పుట్టెను నా గుండెలోనా. అందాల చంద్రుడు అందరి దేవుడు వీరాతి వీరుడు వరాల నాథుడు. అందాల చంద్రుడు అందరి దేవుడు వీరాతి వీరుడు వరాల నాథుడు. సంబరాల సుక్క వెలిసెను అంబరాల సక్కనైన సామి పుట్టెను నా గుండెలోనా. లోకాన పుట్టింది అందరి క్రిస్మస్ నీ గుండెలోన పుట్టింది నీలో క్రిస్మస్. లోకాన పుట్టింది అందరి క్రిస్మస్ నీ గుండెలోన పుట్టింది నీలో క్రిస్మస్. పుట్టాలి నీ గుండెలోనా జత కట్టాలి చక్కనైన లోనా. పుట్టాలి నీ గుండెలోనా జత కట్టాలి చక్కనైన లోనా. సుక్క సక్కని సుక్క స్వామి సక్కని స్వామి. సుక్క సక్కని సుక్క స్వామి సక్కని స్వామి. సంబరాల సుక్క వెలిసెను అంబరాల సక్కనైన స్వామి పుట్టెను నా గుండెలోనా. బంధాలను పెంచింది అందరి క్రిస్మస్ ప్రేమ బంధాలను పెంచింది నీలో క్రిస్మస్. బంధాలను పెంచింది అందరి క్రిస్మస్ ప్రేమ బంధాలను పెంచింది నీలో క్రిస్మస్. పెంచుకో పసి మనసు ప్రేమ పంచుకో యేసయ్య ప్రేమ. పెంచుకో పసి మనసు ప్రేమ పెంచుకో యేసయ్య ప్రేమ. సుక్క సక్కని సుక్క స్వామి సక్కని స్వామి. సుక్క సక్కని సుక్క స్వామి సక్కని స్వామి. సంబరాల సుక్క వెలిసెను
అంబరాల సక్కనైన సామి పుట్టెను నా గుండెలోనా. మరి అమ్మ మోసింది నెలల భాగ్యం, నీవు మోయాలే రక్షకుని జీవితకాలం. మరి అమ్మ మోసింది నెలల భాగ్యం, నీవు మోయాలే రక్షకుని జీవితకాలం. మోయాలే రక్షకుని నిరంతరం, నువ్వు చేయాలే యేసయ్యకు స్తోత్రం. మోయాలే రక్షకుని నిరంతరం, నువ్వు చేయాలే యేసయ్యకు స్తోత్రం. సుక్క సక్కని సుక్క స్వామి, సక్కని స్వామి, సుక్క సక్కని సుక్క స్వామి, సక్కని స్వామి. సంబరాల సుక్క వెలిసెను, అంబరాల సక్కనైన సామి పుట్టెను నా గుండెలోనా. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ. మరొకరు సంతోషంగా దేవుని మహింపడదామండి, దేవుని స్తుతిద్దాం. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసండి. వీళ్ళకి నేను బాప్తిస్మాలు ఇచ్చాను, ఈరోజు సేవకులుగా వీళ్ళు తయారై ఈ పరదేశీ అలాగా మాట్లాడుతూ పాట పాడుతూ ఉంటే డేవిడ్ని, నీ పేరు మర్చిపోయాను, సుందరరావు కాదు నీ పేరు, నాయుడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అండి. ఎంత దేవుని సేవలో నేను ఎంత కష్టపడి పరిచయం చేశాను, ఏంటి సేవకులు సరిగా తయారవ్వలేదు అని బాధపడ్డాను. కానీ ఈ దినాన్ని అందరూ సేవకులు అవ్వడం, మోహను అంటే ఇంకెందరూ కింద వాళ్ళు అందరికీ నేను మ్యాక్సిమం బాప్తిసం ఇచ్చాను. బాప్తిసం ఇవ్వలేని వాళ్ళు ఎవరన్నా తెలుసుకుంటే చాలు. అందరినీ దేవుడు ఈరోజు సేవకులుగా తీర్చిదిద్ది మిమ్మల్ని దేవుని సేవలో వాడుకోవడం అంటే నాకు ఎంతో సంతోషం. ఆ ప్రేమను బట్టే మీతో కలిసి ఈ దినం ఆనందించాలని నేను ఏర్పాటు చేసుకున్నాను. మీకు ముందుగా చెప్పలేదు, ఎందుకంటే మీ భార్యలతో పాటు చెయ్యాలి. అసలు యాక్చువల్గా ఫస్ట్ టైం ఇది ట్రైల్ వేసాం. ఇది మా ఇల్లు, ఇక్కడ నేను పుట్టి పెరిగాను. నా చిన్నప్పుడు నా బాల్య దశ ఇక్కడే. రోడ్ లేదు, బస్సులు లేవు. తాజంగి నుంచి లంబసింగి ఎన్నిసార్లు నడిచానో నాకు తెలియదు. కిటిముల్లో చిన్నప్పుడు అక్కడ ఉండేవాళ్ళం. ఐదో సంవత్సరం దాకా, నా 3వ సంవత్సరం దాకా అక్కడ ఉన్నాం. నా 4వ సంవత్సరం వయసులో ఇక్కడికి వచ్చేసాం. తర్వాత ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఇది మా ఊరు. ఎక్కడికి వెళ్ళా నా ఊరు, నా ఆధార్ కార్డు ఈ ఊరిలోనే ఉంది. తాజంగి ఆధార్ కార్డు, నేను తాజంగి నివాసిని. గాజువాక నేను అన్నాను నిన్న, ఈ ఊర్లో 5వ తరగతి దాకా చదివాను. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా నర్సీపట్నంలో చదివాను. అక్కడ 7 సంవత్సరాలు చదివాను. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాకినాడలో చదివాను. ఈ ఊర్లో నేను చదివింది 5 సంవత్సరాలే. గాజువాకలో సేవ ఇప్పటికి 30 సంవత్సరాల దగ్గర సేవ చేస్తున్నాను. 26 సంవత్సరాల దగ్గర సేవ చేస్తున్నాను. ఎక్కడ ఎక్కువ ఉన్నాను నేను నా జీవితంలో? ఈ ఊర్లో 5 సంవత్సరాలు లెక్కేయండి. అంటే చదివింది చెప్పాను, మరి చిన్నప్పుడు 2 సంవత్సరాలు ఆడుకున్నప్పుడు తెలియదు కదా, అది పోనీ అది 7 సంవత్సరాలు ఈ ఊరు. 7 సంవత్సరాలు నర్సీపట్నం, 4 సంవత్సరాలు కాకినాడ, 26 సంవత్సరాలు గాజువాక. ఎక్కడ ఎక్కువ ఉన్నాను నేను? కానీ నా హృదయంలో నాకు సొంతూరు ఏ ఊరు తెలుసా? నా సొంతూరు ఇదే. వీళ్ళని అడగని చెప్తారు మా సంఘస్థుల్ని. తాజంగా వెళ్తున్నానంటే నాకు ఎంత సంతోషం. దానుడి వీధి వెళ్తున్నా, వెన్నుకోటలు నన్ను పిల్లరు, కానీ వాళ్ళని చూడడానికి వెళ్తాను నేను. మా బంధువులు కదా వాళ్ళంతాను. అందుకే నేను వెన్నుకోట వెళ్తూ ఉంటాను. ప్రేమ కొలిది, లవ్. మీ దగ్గర నేను ఏం ఆశించను. మా సంఘ బిడ్డలను కూడా నేను ఏం ఆశించను. వాళ్ళ దశం భాగాలు కూడా అడగను. నేను కానుక గురించి బోధిస్తారు సంఘంలోనే, నేను కానుక గురించి కూడా బోధించను. నేను ప్రభువు కోసం జీవించే జీవితం కోసం బోధిస్తాను. దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళిపోనా? ఇంకా పాట పాడతారా? పాటలు పాడండి, పాట పాడండి. నేను వాక్యంలోకి గెలిగితే వాక్యంలోకి వెళ్ళిపోతాను. నేను వాక్యం కూడా అవసరం మాట్లాడతాను. ఎక్కడ ఆగానో నాకు గుర్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చూద్దాం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, బోలో యేసు మహారాజుకే. నీ పాపం పోవాలంటే, నీకు రక్షణ కావాలంటే,
నీకు స్వస్థత కావాలంటే, నీకు నెమ్మది కావాలంటే, శాంతి సమాధానం కావాలంటే, విజయం కావాలంటే, గెలుపు కావాలంటే యేసు నందే రక్షణ. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. జిగట ఊబిలో ఉన్న వారిని లేవనెత్తాడు, జిగట ఊబిలో ఉన్న వారిని లేవనెత్తాడు. అనాథలుగా ఉన్న వారిని చేరదీశాడు, అనాథలుగా ఉన్న వారిని చేరదీశాడు. యేసే రక్షకుడు, యేసే దైవము, యేసే ఆదరణ నిత్యం నిలుచును. యేసే రక్షకుడు, యేసే దైవము, యేసే ఆదరణ నిత్యం నిలుచును. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. నశించుచున్న వారిని ప్రేమించాడు, నశించుచున్న వారిని ప్రేమించాడు. అశాంతిలో ఉన్న వారిని నెమ్మదినిచ్చాడు, అశాంతిలో ఉన్న వారిని నెమ్మదినిచ్చాడు. యేసే రక్షకుడు, యేసే దైవము, యేసే ఆదరణ నిత్యం నిలుచును. యేసే రక్షకుడు, యేసే దైవము, యేసే ఆదరణ నిత్యం నిలుచును. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. చెరలో ఉన్న వారిని విడిపించాడు, చెరలో ఉన్న వారిని విడిపించాడు. చీకటి బ్రతుకులో ఉన్న వారిని వెలుగునిచ్చాడు, చీకటి బ్రతుకులో ఉన్న వారిని వెలుగునిచ్చాడు. యేసే రక్షకుడు, యేసే దైవము, యేసే ఆదరణ నిత్యం నిలుచును. యేసే రక్షకుడు, యేసే దైవము, యేసే ఆదరణ నిత్యం నిలుచును. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. బెత్లెహేము పురములో యేసు పుట్టాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు, మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం లేకుండా పాటలతోనే ఉద్యమం వచ్చేస్తుంది మన మధ్యలోకి. హల్లెలూయా. ఇంకా ఉద్యమం దేవుని సన్నిధిని. హల్లెలూయా. ఈ సమయాన మీ అందరితో ఇటు రీతిగా గడపడానికి ఇటు సమయం ఇచ్చిన దేవాది దేవునికి ముఖ్యంగా వందనాలు. రెండవది అయ్యగారికి, ఈ వైజాగ్ టీం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చాలా మంచిది, మీకు అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ నేను మా భాషతోనే కూపాటో క్రిస్మస్ పాట పాడాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. उजड़िया तेरा जीवता, उजड़िया तेरा जीवता, सुताना हजार उजड़िया तेरा जीवता, उजड़िया तेरा जीवता, उजड़िया तेरा दुखता, सुताना हजार उजड़िया तेरा जीवता.
पुकारों समझाते उजड़वाते ना जीवोता उजड़वाते ना जीवोता सुल्ताना हजल उजड़वाते ना जीवोता उजड़वाते ना जीवोता उजड़वाते ना ब्रतूता सुल्ताना हजल उजड़वाते ना जीवोता मरलोक किसी पापों में कसने नैन केवल जन्नत से मरलोक किसी पापों में कसने नैन केवल जन्नत से उजड़वाते ना जीवोता उजड़वाते ना ब्रतूता सुल्ताना हजल उजड़वाते ना जीवोता उजड़वाते ना जीवोता उजड़वाते ना ब्रतूता सुल्ताना हजल उजड़वाते ना जीवोता స్తోత్రం హల్లెలూయా ఇంకా రైట్ పాపిట్రావు పాస్టర్ గారు కోడాపల్లి నుంచి వచ్చారు మన మధ్యకి జీ మోడల్ అవతల. ఆయన వచ్చి ప్రార్థన చేస్తారు. కార్యక్రమంలోకి వెళ్దాం. ఈయన మరణంలోకి వెళ్ళి దేవుని కాపుదాలతో బయటకు వచ్చారు. చాలా పెద్ద ప్రమాదం నుంచి కొన్ని సంవత్సరాల పాటు కాలు విరిగిపోయి నడవలేని పరిస్థితి. ఈరోజు నడవడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. దేవుని సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు థియాలజీ ట్రైనింగ్ అయ్యారు ఈయన. మన ఏజెన్సీలో ఆ కోర్సు చేయడం అన్నది ఈ మామూలుగా చిన్న చిన్న కాలేజీల్లో ఏదో కోర్సులు అప్పుడప్పుడు వెళ్ళి చేసేసి థియాలజీ చేసి పాస్టర్స్గా ఉంటాం. కానీ మనం ఈయన అలా కాదు. భార్యతో 2 సంవత్సరాలు కాకినాడలో ఒక పెద్ద కాలేజీ ఉంది. ఆ కాలేజీలో బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యారు. 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారు. ఆ టైంలో దేవుడు దర్శనం ఇచ్చి పిలిచిన ఆయన సేవ చేయడానికి అక్కడికి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉంటే కొడుక్కి కాళ్ళు పడిపోయాయి. పెద్ద కొడుకు, ఒకడే కొడుకు అప్పుడు. ఆ కొడుక్కి కాళ్ళు పడిపోయి దేవుడు ఏం చేశాడురా, దేవుడు అని వెళ్ళావు అని ఎంతోమంది నిరాశపరిచిన సేవలో ఆయన కృంగిపోకుండా దేవుని పిలుపు మేరకు ఆయన సేవలో సాగుతూ ఉండగా దేవుడు ఆయన బలపరిచి వాడుకుంటున్నాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఆయన తింటూనే ఉన్నాడు. కానీ దేవుని మాత్రమైనా మొన్న నేను దానుడి వీధిలో నేను ప్రకటించిన వాక్యం ఎంతమందికి గుర్తుందో. దానుడి వీధిలో మన మోహన్ ప్రార్థన కొడుకు పేరు పెట్టినప్పుడు వాక్యం, అపోస్తులైన పౌలే సేవ వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. అది మీకు అర్థమైంది కదా. అపోస్తులుడైన పౌలు గారే ఇదేం సేవ, ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు ఈ ఊర్లోనే ఉండాలి, ఈ ఊర్లో నాకు 3 మంది జనాలు ఉన్నారు అన్నాడు. వెళ్ళిపోవాలనుకున్న సేవకుడు నా ఊర్లో ఉంచి 3.5 సంవత్సరాల సేవలు వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక అలాంటి మంచి సేవకుడు మన మధ్యకి రావడం సంతోషం. పాపిట్రావు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అంతలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతివైన నా తండ్రి, నీ అత్యున్నతమైనటువంటి నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కోటాను వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అత్యున్నతమైన సింహాసనం నందాసీనుడవై దూతల చేత పరిశుద్ధుల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న నా ప్రియ పరలోకపు ప్రభువా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది దినాన ప్రత్యేకంగా నాయన నీ సేవకుల మధ్యలో దేవా, నీ సేవకులతో ఈ రీతిగా కలిసి ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను కీర్తించడానికి, నీ నామాన్ని ఎత్తి పట్టుకోవడానికి నీవు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన నీ దాసులు ప్రభా, ఇదిగో అయ్యగారిని ప్రభా మీరు నాయన ఇదిగో తండ్రి ఏర్పాటు చేసుకుని స్థలానికి తోడుకొని వచ్చారు. ఇదిగో స్థలంలో ప్రభా నువ్వు పరలోక రాజ్యాన్ని విడిచి భూలోకానికి పాపులైనటువంటి మానవులను రక్షించడానికి వచ్చిన విషయాన్ని దేవాని జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా దినాన నేను ఆరాధిస్తూ ఉంటుండగా దేవా మీరే మహిమ పొందుమని బ్రతిమాడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో స్థలంలో ఉన్న సేవకులను, వారి సంఘాలను, వారి కుటుంబాలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. నాయన నీ నిత్యరాజ్యానికి ప్రతి ఒక్కరు వారసులగడానికి మీరు సహాయించమని బ్రతిమాడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రభావం తండ్రి నాయన గాజువాక నుంచి వచ్చిన
దేవా సంఘ బిడ్డలందరిని బట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారిని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారిలో ఉన్న ఆసక్తిని దేవా, వారిలో ఉన్న ప్రభావం నాయన నా ప్రభా, నాయన నీ పట్ల ఉన్న ప్రేమను ప్రభా ఇంకా మీరు నాయన పురుకొల్పమని బ్రతిమాడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరమ తండ్రి అయిన దేవా, ఇంకా జరగవలసిన ఆరాధన కార్యక్రమం అంతటిని దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నీ నామ మహిమార్థం మీరు జరిగించమని బ్రతిమాడుకుంటూ ఉన్నా. మేమందరూ ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి దేవాని జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని, ఆది నుండి అంత్యం వరకు నాయన మీరు అధ్యక్షుడిగా, నాయకుడిగా, ప్రధాన కాపురి నుండి జరిగించి మీరు మహిమ పొందమని నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పచెప్పుకుంటూ నేను మహింపరుస్తూ యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన పరిశుద్ధ పుణ్యనామంలో ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా గారు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనముల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. మన మధ్య సేవకులు ఎవరు చదువుతారు? సేవకులే. ఇవాళ సేవకులు క్రిస్మస్ కనుక సేవకులు. ఎస్, పాస్ట్ గారి పేరు మర్చిపోతున్నాను. ఎజ్రా పాస్ట్ గారు. అమ్మో, ఎజ్రా గారిని మర్చిపోవడానికి లేదు, నా ప్రియమైన కొడుకు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 వచనము నుంచి 10 వచనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని ఏర్పాటు చేసుకున్న వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు. యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అకూరము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చెను. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడెళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొద్మసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడుగునగు పుట్టు మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతము అంతటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనము చెయ్యదు. సముద్రము జలములో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చి జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు జ్వాజ్యముగా నిలుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. పరిశుద్ధ వాక్యము. ఆయన విశ్రాంతి స్థలము ప్రభావము గలదగును. వాక్యము దేవుడు మనందరి ఇంట్లో దీవించును గాక. హల్లెలూయా. క్రిస్టమస్కి ఈ వాక్య భాగం చదవడం మీరు ఎప్పుడన్నా గమనించారా? క్రిస్టమస్కి ఎప్పుడు మరియా, యోసేపులు, గాబ్రియేలు, గొల్లలు ఇది చదువుతారు కదా. యెషయా 11వ అధ్యాయము చాలా మర్మముతో కూడినటువంటి విషయాలను తెలియచేసే అధ్యాయం.